రెండేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ. ప్రకాశం జిల్లా కేంద్రంలో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఏపీలో 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు కూటమి పాలనలో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రామాయపట్నం పోర్టులో 22% పనులు మాత్రమే జరిగాయని, కూటమి పాలనలో 50% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మారిటైమ్ బోర్డు ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిన్నటితోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకొని 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలు కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో మీ అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేసి కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఒక్క గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఈరోజు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరఫున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పోర్టులు, అలాగే ఈ పోర్టుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి గుజరాత్ తరహాలో గతంలో ఆ భారతదేశంలో అత్యధికంగా సముద్ర తీరం ఉన్న రాష్ట్రం గుజరాత్ అయితే, దాని తర్వాత 2వ స్థానం మన ఆంధ్ర రాష్ట్రం. సుమారుగా 1053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్లో ఎప్పుడో మ్యారిటైమ్ బోర్డు ఏర్పడింది. మనకు కూడా ఒక మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోటి అప్పుడు 2014-19లోనే ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ యొక్క కార్పొరేషన్ని ఒక చైర్మన్ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మ్యారిటైమ్ బోర్డు చేసిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు, అది మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని మనం ఈరోజు పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో 2014-19లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి 6 మంత్స్ ముందే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ చేయటం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సుమారుగా ఆయన చేసిన పనులు కేవలం 22% మాత్రమే. ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా, మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు చేసింది కేవలం 30% అయితే ఈరోజు మనం దాన్ని సుమారుగా ఒక 45% పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మచిలీపట్నం పోర్టు కూడా
సుమారుగా ఒక 70% పనులన్నీ పూర్తయి ఉన్నాయి. మూలాపేట పోర్టు చూసుకుంటే మన శ్రీకాకుళం దగ్గర వాళ్ళు కేవలం 25% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి మన ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పోర్టులు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలకు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో మన కాకినాడ దగ్గర గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏఎం గ్రీన్ సంస్థ వాళ్ళు సుమారుగా 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మరొకటి మన